శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణ సమయంలో సీతమ్మ వారికి పోసిన ఓడిబియ్యం ఇవి. సీతారాముల కళ్యాణం అంటేనే ఊరందరికీ తమ ఇంటి పెళ్ళిలాగా అనిపిస్తుంది. అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ అదొక పెద్ద పండుగలాగా అందరూ ఓడిబియ్యం కలిపి తీసుకొచ్చి అమ్మవారికి పోస్తారు. నేను కూడా ఇంటిలో ఓడిబియ్యం కలుపుకొని మంగళహారతి వెలిగించి పసుపు 5 ఒక్కలు, 5 కొబ్బర్లు, ఖర్జూర పండ్లు, పసుపు కుంకుమ పొట్లాలు, బ్లౌజ్ పీసు ఇవన్నీ సిద్ధం చేసుకొని గుడికి వెళ్ళి కళ్యాణం తర్వాత అమ్మవారికి ఓడిబియ్యం పోసాము. ఇలా చాలామంది పోయడం వల్ల చాలా ఎక్కువ ఓడిబియ్యం వచ్చాయి. అలా వచ్చిన ఓడిబియ్యాన్ని 2-3 రోజుల తర్వాత కాలనీలోని స్త్రీలందరూ కలిసి గుడికి వెళ్ళి ఆ ఓడిబియ్యాన్ని ఇలా శుభ్రం చేసి అమ్మవారికి ఓడిబియ్యం వండే కార్యక్రమం చేయాలనుకొని సిద్ధపడ్డాము. ఇలా అందరూ ఒకచోట కలిసిమెలిసి అన్ని పనులు షేర్ చేసుకుంటుంటే నాకైతే చిన్నప్పుడు పల్లెటూర్లలో ఎవరిదైనా పెళ్ళి ఇంట్లో జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఇలా వచ్చి పెళ్లి పనులు చేసేవారు. అలా అనిపించింది. అయితే చాలామంది హెల్ప్ చేశారు. ముఖ్యంగా 2-3 అయితే చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రాం చేయడానికి, ఓడిబియ్యం వండడానికి. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కాబట్టి కట్టెల పొయ్యి మీదనే వంట చేశారు. ముఖ్యంగా ఇంత వేడిలో ఎండలో అలవాటు లేని కట్టెల పొయ్యిలు పెట్టి మరీ వంట చేసినందుకు వాళ్ళకైతే నేను చాలా హ్యాట్సాప్ చెప్తున్నాను. చాలా చక్కగా పులిహోర, పాయసం చాలా 5-6 రకాల వంటకాలు చేసి టైంకు సిద్ధం చేశారు. మిగతా ఆ సమయంలో కొంతమంది జెంట్స్ కూడా వచ్చారు అన్నీ వడ్డించడానికి. మరి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేశారు. ఇలా పూర్తయిన తర్వాత కాలనీ వాళ్ళందరూ మా గుడిలో ఉన్నటువంటి ఒక హాల్ లాగా ఉంటుంది, పెద్ద మండపం, అందులో కూర్చొని చక్కగా అమ్మవారిని తలుచుకొని ఓడిబియ్యం అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాము. చాలా మంచిగా అనిపించింది. మరి మీ ఊర్లో మీ గుడిలో ఓడిబియ్యాన్ని ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాము.